నాగార్జున సాగర్ అధికారుల మధ్య గొడవ కలకలం రేపింది. సాగర్ కుడి కాలువకు నీటిని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఇక కుడి కాలువకు నీటిని రిలీజ్ చేస్తున్నారనే సమాచారంతో అడగడానికి వెళ్లిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో గొడవకు దిగారు. నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ నుంచి ఆదేశాల కాపీ ఇవ్వాలని, ఆర్డర్ కాపీ లేకుండా నీటి విడుదల చేయొద్దంటూ నీటి విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులపై ఏపీ అధికారులు దాడి చేశారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలంటే కేఆర్ఎంబీ నుంచి ఆదేశాలు ఉంటే తప్ప నీటి విడుదలకు అనుమతి లేదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అంతా కూడా తెలంగాణ రాష్ట్రానిదేనని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం మాత్రం ముదిరిందని చెప్పవచ్చు. ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి కుడి కాలువ నుంచి తాగునీటి అవసరాల కోసం అంటూ కూడా ఏపీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కుడి కాలువకు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై తమకు ఏదైతే నీటిని రిలీజ్ చేసుకుంటున్నామనే విషయం పైన తమకు సమాచారం ఇవ్వలేదంటూ కూడా ఇటు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఉన్నటువంటి తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు చెప్పకపోవడం పట్ల కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఈ కుడి కాలువకు నీటిని రిలీజ్ చేస్తున్నారనే విషయం పైన అక్కడికి చేరుకోవడం జరిగింది. తమకు కేఆర్ఎంబీ ఏదైతే కృష్ణా యాజమాన్య ట్రిబ్యునల్ బోర్డుకు సంబంధించినటువంటి అక్కడి నుంచి నీటి రిలీజ్ కు సంబంధించి కాపీ, అంటే ఆర్డర్ కాపీ ఉండాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్ కాపీ మీరు నీటిని విడుదల చేసుకుంటున్నారు, ఆ నీటి విడుదలకు సంబంధించి మాకు సమాచారం ఇవ్వలేదు, ఆ కాపీ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ కూడా ఏపీ అధికారులను కూడా ఈ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా అడగడం జరిగింది. నీటి విడుదల తమకు చెప్పకుండా చేయడం పట్ల కూడా అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఆ ఏపీ అధికారులు తెలంగాణ అధికారుల పైన కూడా ఒక్కసారిగా కూడా తోసివేసి మీకెందుకు చెప్పాలంటూ కూడా అన్నట్లుగా కూడా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. తమకు మా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు నీటి విడుదలకు సంబంధించి సమాచారం ఇచ్చారు. కేఆర్ఎంబీ నుంచి కూడా తమకు ఆదేశాలు ఉన్నాయంటూ కూడా ఏపీ అధికారులు ఒకవైపు చెప్తున్నప్పటికీ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి నిర్వహణ బాధ్యత అంతా కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకి అప్పచెప్పడం జరిగింది. తెలంగాణకు సంబంధించే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎంత నీటి వరద ప్రవాహం వస్తుంది, ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది, ఏ వైపు అంటే కుడి కాలువకి ఎంత రిలీజ్ చేస్తున్నారు, ఎడమ కాలువకి ఎంత రిలీజ్ చేస్తున్నారు, ఇటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎంత రిలీజ్ చేస్తున్నారు అనే విషయం పైన తో పాటు పవర్ జనరేట్ కు సంబంధించి కూడా ఎంత నీటిని వినియోగిస్తున్నారనే అన్ని నీటి వినియోగానికి సంబంధించి లెక్కలన్నీ కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులే నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు ఈ కుడి కాలువకు సంబంధించి నీటిని విడుదల చేస్తున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారుల తీరు పట్ల కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అధికారులు స్పందించాల్సి ఉందనేది కూడా ఏపీ అధికారులు చెప్తున్నారు. దీనిపైన కేఆర్ఎంబీ అధికారులు కూడా తాము ఫిర్యాదు చేస్తామంటూ కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఒకవైపు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే డిసెంబర్ 2023-20 సంబంధించినటువంటి పోలీసులు ప్రాజెక్టులో తమకు తగ భాగం ఉందంటూ కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులను, ఆ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, కొంతమంది గాయాలు కావడం, దానిపైన కేసులు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి గతంలో చూసాం. మరోసారి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇదే ఏపీకి సంబంధించినటువంటి కుడి కాలువకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి నమోదుకు వెళ్ళినప్పుడు కూడా ఏపీ అధికారులు తమను అడ్డుకున్నారు, తమపై దాడి చేశారంటూ కూడా తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అదే 2024 జనవరిలో కూడా ఈ విధంగానే గొడవకు దిగారంటూ కూడా ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు
ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి కాలువ నుండి ఏపీకి తాగునీటి అవసరాల కోసం 4 జిల్లాల కోసం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్పి ఉదయం కుడి కాలువ నుంచి కూడా 2000 క్యూసెక్లను విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇటు ఏపీకి తెలంగాణకు సంబంధించి ఎడమ కాలువ నుంచి తాగునీటి అవసరాల కోసం కూడా ఇటు అధికారులు ఈ తెలంగాణ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువకు కూడా 500 క్యూసెక్లను నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ 2 కాలువలకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి నీటిని రిలీజ్ చేసిన విషయం పైన కూడా కేఆర్ఎంబి నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు అనేది మాత్రం సమాచారం అందుతుంది. అధికారులు ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారనే కోణంలోనే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు కూడా నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు ఏపీ అధికారులు ఇటు కేఆర్ఎంబి ఆదేశాలు లేకుండానే నీటిని విడుదల చేస్తున్నారని చెప్పి తెలంగాణ అధికారులు ఆరోపిస్తుంటే, మరోవైపు 3 రోజుల క్రితం జలసౌధ హైదరాబాద్ లోని జలసౌధలో ఇదే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశం జలసౌధలో కేఆర్ఎంబి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కూడా కేఆర్ఎంబి అధికారులకు తమ వాదనను వినిపించినప్పటికీ కూడా వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడం, మరోవైపు ఎగువ కృష్ణ పరివాహకానికి సంబంధించి ఎగువ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిలోకి చేరుకున్నప్పటికీ దిగువకు సంబంధించి శ్రీశైలం గానీ ఇటు నాగార్జున సాగర్ గానీ ఆశించిన స్థాయిలో నీటి వరద ప్రవాహం రాకపోవడంతో కొంత నీటి పంపకాలకు సంబంధించి గతం నుంచి కూడా జరుగుతున్నటువంటి గొడవ మరోసారి అయితే జనయ్య ప్రస్తుతం తెలంగాణ అధికారుల జోక్యంతో నీటి విడుదల ఏమైనా ఆగిపోయిన పరిస్థితి, ఇంకా నీరు విడుదలైతే కంటిన్యూ అవుతుందా? అలాగే ప్రస్తుతం ఏమైనా తెలంగాణ పోలీస్ శాఖ ఏమైనా దీని మీద కేసు నమోదు చేసిన పరిస్థితి ఉందా? రైట్, మరోసారి 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా జల వివాదం తలెత్తిందనే చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్లో అధికారుల మధ్య 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల మధ్య గొడవ అయితే చోటు చేసుకుంది. తెలంగాణతో సంబంధం లేకుండా తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే నాగార్జున సాగర్లో నీటిని ఆంధ్రప్రదేశ్ అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్కు సంబంధించి పూర్తి అధికారాలన్నీ కూడా తెలంగాణ సర్కార్కే ఉంటాయి. తెలంగాణ సర్కార్ నిర్వహణలో ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ అధికారులకు సమాచారం లేకుండానే కుడి కాలువకు అయితే నీటిని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ప్లీజ్ కంటిన్యూ. శివ, ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రానికి గానీ అటు ఏపీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గానీ నీటి విడుదల చేయాలంటే ప్రస్తుతం జల వివాదం నడుస్తున్నది కాబట్టి ఆ విషయంలో నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబి నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప 2 కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే లేదనేది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రస్తుతం నిర్వహణ బాధ్యత, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత చూస్తున్నటువంటి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే తమకు ఏదైతే కుడి కాలువకు నీటి విడుదల చేస్తున్న సమయంలో తాము వెళ్లి అడిగినప్పటికీ కూడా ఏదైతే కేఆర్ఎంబి నుంచి ఉన్నటువంటి ఆదేశాలు చూపించకపోవడం, పైగా తమపైనే దాడి చేశారంటూ కూడా ఇటు తెలంగాణ అధికారులు చెప్తున్నప్పటికీ ఇటు తెలంగాణకు సంబంధించి కూడా తాగునీటి అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసుకుంటామంటూ కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఎడమ కాలువ నుంచి కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. 2 కాలువలకు సంబంధించి కూడా ప్రస్తుతం నీటి విడుదల అనేది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 181 టీఎంసీ నీటి సామర్థ్యం ఉంది. 312 రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య.